త్వరలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈసారైనా గెలుస్తుంది అంటారా? ఇది ఒక సర్వే చేస్తున్నాం, ఇండియా వైడ్ సర్వే. ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి. కనీసం 2000 మందికి సమాధానం కావాలి. ఖచ్చితంగా గెలుస్తుంది, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా కామెంట్ చేయండి. చాలా పెద్ద సర్వే ఇది, చాలా దూరం వెళ్తుంది. బీజేపీ తెలుగు రాష్ట్రాల పెద్దలు చూస్తారు, బండి సంజయ్ లాంటి వాళ్ళ వరకు వెళ్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి. వెస్ట్ బెంగాల్లో రానున్న ఎలక్షన్లో బీజేపీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది, అంత సీన్ లేదు. రెండిట్లో కామెంట్ చేయండి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఒక్కసారిగా ఆమె చాలా సీరియస్ అయిపోయారు, చాలా కోపడిపోయారు. ఎందుకంటే ఆమె బాగా నమ్మినటువంటి, ఆమె ఎన్నికల ప్రచారాన్ని సారథ్యం వహిస్తున్నటువంటి, ఆమె ఐటీ సెల్ మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి ఐపాక్ సంస్థ, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్, ఈ సంస్థ పైన ఈడీ దాడి చేసింది. అంటే ఐపాక్కి జరిగినటువంటి 240 కోట్ల రూపాయల చెల్లింపులు అక్రమ మార్గంలో జరిగాయని, హవాలా మార్గంలో జరిగాయి అని పశ్చిమ బెంగాల్లోని బొగ్గు కుంభకోణానికి సంబంధించి, అంటే కుంభకోణం కంటే కూడా బొగ్గు స్కామ్కి సంబంధించి జరిగింది స్కామ్ అనే మాట వినిపిస్తోంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐపాక్ ఆఫీసుల మీద దాడి చేశారు. సో దాని సోదాలు నిర్వహించింది. చాలా పెద్ద ఎత్తున ఫైన్లు, అకౌంట్లు, మిగతా వాళ్ళందరికీ అధికారులు ఇవన్నీ తీయడం వల్ల ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ప్రారంభించినటువంటి సంస్థ. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దాంట్లో లేదు, సొంత పార్టీ పెట్టుకున్నది, జనస్వరాజ్ పార్టీ బీహార్లో. కానీ ఐపాక్ మాత్రం పనిచేస్తున్నారు. దానికి ఇప్పుడు ప్రతీక్ జైన్ అనేటువంటి వ్యక్తి సారథ్యం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ బొగ్గు స్కామ్ ఏదైతే చెప్తున్నారో, హవాలా రూట్లో ఐపాక్ డబ్బులు వచ్చేటువంటిది ఆరోపణ. భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తారు వాళ్ళు, ఎన్నికల ప్రచారం కోసం, ఎన్నికల వ్యూహరచన కోసం, ఎన్నికలకు సంబంధించిన సలహాలు ఇవ్వటం కోసము, అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార నినాదాల దాకా, ప్రచార సరళి దాకా అన్ని నిర్ధారిస్తుంది ఐపాక్. అలాంటి ఐపాక్ మీద దేశవ్యాప్తంగా రైడ్లు జరగడం సంచలనం సృష్టిస్తుంది. అయితే ఎక్కువ సంచలనం సృష్టించింది మాత్రం పశ్చిమ బెంగాల్లో. ఎందుకంటే ఈ సంవత్సరం జరగబోయేటువంటి ఎన్నికల్లో ఐపాక్ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ప్రచారం మొత్తానికి సారథ్యం వహిస్తుంది. కాబట్టి ప్రతీక్ బెనర్జీ ఇంటి మీద దాడి జరిగింది, సోదాలు జరుగుతున్నాయి, రికార్డులు జరుగుతున్నాయని తెలియగానే మమతా బెనర్జీ అట్లా సీఎం కాన్వాయ్తో బయలుదేరింది. ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్ళిపోయింది ఆమె నేరుగా. ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్ళిపోయి హడావుడిగా లోపలికి ఆమె దూసుకెళ్ళి ఈడీ ఆఫీసర్లు ఆపకుండా వాళ్ళ మీద గరంగా 4 తిట్లు మాట్లాడుతూ తీవ్ర విమర్శలు వాళ్ళ మీద చేస్తూ లోపలికి వెళ్ళింది. తర్వాత ఒక గ్రీన్ ఫైల్ని, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, హార్డ్ డిస్క్లా లేకపోతే మీద ఏమైనా ఎలక్ట్రానిక్ డిస్క్లు ఉంటే అవన్నీ తీసుకుని ఆమె వెళ్ళిపోయారు. సో దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతుందో లేనటువంటి ఇబ్బంది పశ్చిమ బెంగాల్లో జరగానే ఇంత హడావుడి కూడా ఏకంగా ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఆమె ఆఫీసుల్లోకి జొరబడి సోదాలు జరుగుతున్నటువంటి సమయంలో ఎవిడెన్సెస్ తీసుకుని బయటికి రావడం. బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగి ఉండదేమో. దాంతో ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసింది. దాని మీద 9th జనవరి అంటే ఇవాళ కోర్టు సమన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ డేటా ఏదైతే తీసుకెళ్లారో దర్యాప్తుకి చాలా కీలకమైనటువంటి డేటా ఇది. ఐపాక్ భారతదేశ రాజకీయాలను చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసినటువంటి సంస్థ. 2012 గుజరాత్ ఎన్నికల్లో మొట్టమొదటిసారి రంగంలోకి వచ్చింది. 2014లో మోడీతోటి చేతులు కలిపి మోడీ యొక్క ప్రచారాన్ని నెత్తిన వేసుకుని మరి అప్పట్లో ప్రచారం చేసినటువంటి సంస్థ. అట్లా తర్వాత చాలా మందికి చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చేసే సందర్భంలో ఉండేవాళ్ళు. సో ఇట్లా మమతా బెనర్జీ భయపడడం వెనక, అందులో ఉన్నటువంటి కనుక భయపడితే ఖచ్చితంగా ఆమె రాజీనామా చేసే లెవెల్కి ఇష్యూ వెళ్తుంది అని కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు వెస్ట్ బెంగాల్లో.